హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రవంతి రాజ్. ఇంత స్నోలో ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? మేడారంకి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ తెలుసు కదా, గట్టమ్మ తల్లి దగ్గర ఆగి దర్శనం చేసుకొని వెళ్ళాలి. సో మేము కూడా ఇక్కడికి చేరుకున్నాము. దర్శనం అయితే చాలా బాగుంది, ఎందుకంటే పబ్లిక్ చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకంటే మేము 1 వీక్ బిఫోర్ అయితే వెళ్ళాము. లేదంటే ఈ టైంకి ఇక్కడ వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయి రోడ్స్ అన్నీ వెహికల్స్తోనే ఫిలప్ అయిపోయేది. సో మేము వెళ్ళినప్పుడు మాత్రం ఇప్పుడిప్పుడే అన్ని షాప్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ మేడారంలో చాలా చేంజెస్ చేశారు. మంచి మంచి వ్యూ పాయింట్స్ కూడా మనకు కనిపిస్తాయి. చాలా బాగున్నాయి చూడడానికి. ఈ ఇయర్ మనకి జనవరి 28కి స్టార్ట్ అయ్యి 31కి ఎండ్ అవుతుంది జాతర. సో మేమైతే జంపన్న వాగుకి చేరుకున్నాము. ఈ వాగు తెలంగాణ అడవుల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. వీరుడు జంపన్న పేరుతో ఈ వాగుకి పేరు వచ్చింది. జంపన్న సమ్మక్క కుమారుడు. ఇక్కడ జాతర సమయంలో లక్షలాది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ఆ సమయంలో చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి ఈ జంపన్న వాగు వద్ద మనకి హాట్ వాటర్ కూడా దొరుకుతుంది. కానీ 50 రూపీస్ పర్ బకెట్ అంట. సో మీరు కూడా వెళ్ళినప్పుడు యూస్ చేసుకోండి. ఇక మేము మన సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికైతే వచ్చేసాము. ఈ జాతర మన తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారిగా జరుగుతుంది. మేము బెల్లం కూడా సమర్పించాము. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం ఒక నైవేద్యం మాత్రమే కాదు, అది భక్తుల నమ్మకానికి ప్రతీక. ఎన్ని కష్టాలున్నా అవి తీపిగా మారాలనే ఆంక్షతో, జీవితంలో సుఖశాంతులు కలగాలనే విశ్వాసంతో లక్షలాది భక్తులు తల్లులకు బెల్లం సమర్పిస్తారు. అందుకే బెల్లంని బంగారంగా భావిస్తాము. సమ్మక్క తల్లి శక్తి స్వరూపిణి, సారలమ్మ కరుణామయ. భక్తుల కష్టాలు తీర్చే అమ్మలుగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. సమ్మక్క సారలమ్మ జాతర కేవలం పండుగ కాదు, ఇది ఒక చరిత్ర, ఒక విశ్వాసం. మాకైతే ఆ అమ్మవార్ల దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం తర్వాత చాలా పీస్ఫుల్ ఉంది మైండ్ కూడా. ఈ జాతరలో కోడి సమర్పణ ఒక సాంప్రదాయం. సో ఇలా మా ఫ్యామిలీ అంతా కలిసి కోళ్ళు అయితే కట్ చేయించుకొని ఒక చెట్టు కిందికి వచ్చి వండుకున్నాక భోజనం చేశాము. ఆ సమ్మక్క సారలమ్మ దేవతలు గిరిజన ప్రాంతంలో వనదేవతలుగా భావిస్తారు. సో ముందుగా వండుకున్నవన్నీ కూడా మేము ఒక చెట్టుని దేవతగా భావించి ఫస్ట్ నైవేద్యం పెట్టాకనే మేము భోజనం చేసి చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాక రిటర్న్ అయితే అయిపోయాము. సో మీరు కూడా మేడారం జాతరకు అయితే వెళ్ళండి, ఆ అమ్మవారి ఆశీస్సులను పొందండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.